అందరికీ నమస్తే మాస్టర్స్. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం మాస్టర్స్. అలాగే సరి ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం శరాడారియన్ గురువు గారికి కూడా ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. ఈరోజు 7th చాప్టర్ సరికొత్త ప్రారంభం కోసం పరిశీలన చాప్టర్ కంటిన్యూ చేస్తున్నాను మాస్టర్స్. లాస్ట్ ఏ లైన్ చదువు. ఓకే మేడం. గుప్త విద్యలను అభ్యసించే సాధకుల్లో కొందరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఉన్నత వాస్తవాలతో అనుసంధానంలోకి రావాలి అనే ఏకైక లక్ష్యంతో స్పష్టత లేకుండా సూక్ష్మ శరీరయానాలు చేస్తూ ఉంటారు. ఇది మళ్ళీ చదువు. మేడం. గుప్త విద్యలను అభ్యసించే సాధకుల్లో కొందరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఉన్నత వాస్తవాలతో అనుసంధానంలోకి రావాలి అనే ఏకైక లక్ష్యంతో స్పష్టత లేకుండా సూక్ష్మ శరీరయానాలు చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు చేస్తున్న సూక్ష్మ శరీర యానం పట్ల వాళ్ళకి స్పష్టత ఉండదు. ఎటు వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, ఏం తెలుసుకుంటుంది, మరి పైన మాస్టర్స్ ని కలిసి తెలుసుకుంటుందా, మరి ఏంటి అనేది క్లారిటీ ఉండదు వాటికి. అందుకని మన సూక్ష్మ శరీరానికి మనమే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలా, ఇలాగా అక్కడికి వెళ్ళాలి, మాస్టర్స్ నుంచి జ్ఞానం పొందాలి, ఇవన్నీ మనం ఇవ్వగలగాలి. ఇది మంచిదే, కానీ దానిలో సమతులనం ఉండదు. అది సామరస్యంతో కూడిన అభివృద్ధి కాదు. ఇది మంచిదే, కాకపోతే బ్యాలెన్స్ ఉండదు. ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఏం తెలుసుకుంటుందో తెలియదు, ఆ బ్యాలెన్స్ అనేది ఉండదన్నమాట. సూక్ష్మ శరీరం ఎక్కడికి వెళ్తుంది, ఆ క్లారిటీ ఉన్నప్పుడు మనం తెలుసుకున్న జ్ఞానాన్ని కూడా మనం కరెక్ట్గా తెలుసుకోగలుగుతాం. అది మళ్ళీ చదవాలైన మేడం. గుప్త విద్యలను అభ్యసించే సాధకుల్లో కొందరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలి, ఉన్నత వాస్తవాలతో అనుసంధానంలోకి రావాలి అనే ఏకైక లక్ష్యంతో స్పష్టత లేకుండా సూక్ష్మ శరీరయానాలు చేస్తూ ఉంటారు. ఇది మంచిదే, కానీ దానిలో సమతులనం ఉండదు. అది సామరస్యంతో కూడిన అభివృద్ధి కాదు. దాంట్లో సమతులనం ఉండదు, సామరస్యంతో కూడిన అభివృద్ధి కూడా ఉండదు. ఎందుకని? ఎక్కడికి వెళ్తుంది, ఏం తెలుసుకుంటుంది అనే క్లారిటీ లేదు, ఒక బ్యాలెన్స్ ఉండదు. అదే మనకి తెలుస్తూ ఉంది, ఒక బ్యాలెన్స్ లో ఇక్కడ జీవుడు కూడా ఒక బ్యాలెన్స్ లో ఉంటే కొంచెం సూక్ష్మ శరీరం కూడా వెళ్ళగలుగుతుంది. మరి జీవుడు కూడా బ్యాలెన్స్ లేకపోతే సూక్ష్మ శరీరం వెళ్ళలేదు. అన్ని కోణాలలో అది సమతులనం కోల్పోకుండా ఉండగలగాలి. వాళ్ళు సమస్యలు ఉన్న స్థాయిలో కూడా ఆలోచించి కృషి చేయాలి. ఆ రంగంలో లేదా సమస్యలతో పనిచేసి ఆ రంగాన్ని తమ అనుసంధానాలు, సృజనాత్మకత కృషికి వ్యక్తీకరణలుగా వినియోగించుకోవాలి. మళ్ళీ చదవనా మేడం? ఆ రంగంలో లేదా సమస్యలతో పనిచేసి ఆ రంగాన్ని తమ అనుసంధానాలు, సృజనాత్మక కృషికి వ్యక్తీకరణలుగా వినియోగించుకోవాలి. అంటే అంటే కొత్త కొత్త వాటిని తెలుసుకోవడానికి ఉపయోగించుకోవాలా. ఆ సూక్ష్మ శరీర యానం కూడా సౌరదేవతల నుంచి కొత్త కొత్త వర్క్స్ అనేవి తీసుకొచ్చుకుంటూ ఉండాల. ఏ సాధకుడైనా సమస్యల క్షేత్రంలో కృషి చెయ్యనంత కాలం అతడు పరమ గురువుల మండలికి ఏ విధంగానూ ఉపయోగపడడు. మళ్ళీ చదువుతాను మేడం. ఏ సాధకుడైనా సమస్యల క్షేత్రంలో కృషి చేయనంత కాలం అతడు పరమ గురువుల మండలికి ఏ విధంగానూ ఉపయోగపడడు.
అంటే పరమ గురు మండలికి ఏ విధంగా ఉపయోగపడలేడు. ఎందుకని వాళ్ళు ఇచ్చిన వాటిని మనము క్యాచ్ చేసే స్థితిలో ఉండగలగాలి కదా. క్యాచ్ చేసి మనం ఇక్కడ ఆ వర్క్ చేయగలగాలి. ఆ వర్క్ చేయగలగాలి అన్నప్పుడు ఆ క్యాచ్ చేసి ఉండాలి కదా. అందుకని ఈ కనెక్టివిటీ లేదనుకోండి, ఏమాత్రం మనం పరమ గురు మండలిలో ఉన్న మాస్టర్స్కి ఉపయోగపడలేము. అది ఉన్నత వాస్తవాలతో ఇంకా ఎక్కువ అనుసంధానంలో ఉండాలని కోరుకునే వాళ్ళు మానవ అవసరాలు, మానవ సమస్యలను తప్పనిసరిగా ఎదుర్కోవాలి. ఇంకా ఉన్నత వాస్తవాలతో ఇంకా ఎక్కువ అనుసంధానంలో ఉండాలని కోరుకునే వాళ్ళు మానవ అవసరాలు, మానవ సమస్యలను తప్పనిసరిగా ఎదుర్కోవాలి. అంటే ఇంకా ఉన్నతంగా ఎదగాలి. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఇంకా ఉన్నతంగా ఉండాలి, ఇంకా ఇంకా ఎదగాలి అనే తపన తృష్ణ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో సమస్యలు అనేవి మానవుల నుంచి ఎదురవుతూనే ఉంటాయి. ఆ ఎదురైన సమస్యలకు మరలా బ్యాలెన్స్ గా ఉంటూ అక్కడ జ్ఞానంగా మార్చుకుంటూ ముందుకెళ్ళగలగాలి. అవి మాత్రం ఎదిగే కొద్దీ పరీక్షలు సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి అని చెప్తున్నారు. ఉన్నత తలాల్లోకి ప్రవేశించగలగడమే కాకుండా ఆచరణాత్మకంగా ఆలోచించి మానవ అవసరాలకు సంబంధించిన రంగాల్లో కృషి చేస్తూ ప్రాపంచిక వ్యవహారాల్లో స్థిరంగా పాలు పంచుకునే సాధకులందరినీ పరమ గురువుల మండలి ఎంపిక చేసుకుంటుంది. లైన్ మళ్ళీ బాగా చదువు, మేడం. నిదానం చదువు. మాస్టర్స్ ఈ పాయింట్ బాగా వినండి. ఉన్నత తలాల్లోకి ప్రవేశించగలగడమే కాకుండా ఆచరణాత్మకంగా ఆలోచించి మానవ అవసరాలకు సంబంధించిన రంగాల్లో కృషి చేస్తూ ప్రాపంచిక వ్యవహారాల్లో స్థిరంగా పాలు పంచుకునే సాధకులందరినీ పరమ గురువుల మండలి ఎంపిక చేసుకుంటుంది. పరమ గురు మండలి మొత్తం ఎంపిక చేసుకుంటుంది. వాళ్ళని మాత్రమే ఎంపిక. ఇప్పుడు ప్రాపంచిక విషయాలలో ఇవన్నీ వదిలేసేసి నేను ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతాము అన్నా కుదరదు. దీన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళిన వాళ్ళని పరమ గురు మండలి సెలెక్ట్ చేసుకుంటుంది. అది యుగాల తరబడి ధార్మికులు ఈ లోకంలోకి ఉన్నత చైతన్య స్థాయిలను, ఉన్నత స్థాయి జీవనాన్ని తీసుకురావడంలో విఫలమయ్యారు. ఎందుకంటే వాళ్ళు పర్వతాల్లోనూ, గుహల్లోనూ లేదా ఆశ్రమాల్లోనో ఏకాంతవాసంలో ఉండడాన్ని ఎంపిక చేసుకుని తమ స్వంత మోక్షం కోసం కృషి చేయడానికి ప్రయత్నించి తమ దేశానికి లేదా మానవాళికి చెందిన సమస్యల గురించి మర్చిపోయారు. అంటే అందరూ సందు దొరికితే ఏమనుకుంటాము. సరే చదువు, కిందది కూడా చదువు, చెప్తా. ఈ పారాగ్రాఫ్ మళ్ళీ చదవనా మేడం? ఒక్కసారి చదువు. మాస్టర్స్ ఈ పాయింట్ చాలా బాగా ఇంపార్టెంట్. ఒకసారి బాగా అర్థం చేసుకోండి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. యుగాల తరబడి ధార్మికులు ఈ లోకంలోకి ఉన్నత చైతన్య స్థాయిలను, ఉన్నత స్థాయి జీవనాన్ని తీసుకురావడంలో విఫలమయ్యారు. ఎందుకంటే వాళ్ళు పర్వతాల్లోనో, గుహల్లోనో లేదా ఆశ్రమాల్లోనో ఏకాంతవాసంలో ఉండడాన్ని ఎంపిక చేసుకుని తమ స్వంత మోక్షం కోసం కృషి చేయడానికి ప్రయత్నించి తమ దేశానికి లేదా మానవాళికి చెందిన సమస్యల గురించి మర్చిపోయారు. అంటే నాకు సంసారం వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయి గుహల్లో, కొండల మీద, మంచు కొండల్లో కూర్చొని సాధన చేస్తూ సెల్ఫ్ మోక్షం తెచ్చుకున్నారు. కానీ అందరి మధ్యలో కూడా ఉండి విమర్శించేవాడు, తిట్టేవాడు, పొగిడేవాడు, నిన్ను ఇంకా హెల్ప్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మనం భూమి మీద జీవించగలగాలి. అందులో మళ్ళీ సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోకూడదు.
సంసారంలోనే నిర్వాణం అంటారు. సంసారంలో ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ మనము అలా ఉండగలిగినప్పుడే మనకి అక్కడ కూడా మోక్షం తెచ్చుకోవాలి. సెల్ఫ్గా అక్కడ కొండల్లో వాటిల్లో ఉండి మోక్షం తెచ్చుకోవడం ఒక ఎత్తు. కానీ తరువాత సమాజంలో ఉంటూ సంసారంలో ఉంటూ మోక్షం తెచ్చుకోవాలి. చుట్టూ నిన్ను అనేవాళ్ళు చేసే వాళ్ళందరూ ఉంటారు, కానీ రియాక్ట్ అవ్వకూడదు. రియాక్షన్ అంటే దాన్ని ఓవర్గా రియాక్ట్ అవ్వకూడదు, న్యూట్రల్గా తీసుకోగలగాలి. అది. అలాంటి వాళ్ళు తమ స్వార్థం. లాస్ట్ లైన్ చదువుమా, లాస్ట్ లైన్ చదువు పైకి పారాగ్రాఫ్ లో. ఓకే మేడం. ఎందుకంటే వాళ్ళు పర్వతాల్లోనో గుహల్లోనో లేదా ఆశ్రమాల్లోనో ఏకాంతవాసంలో ఉండడాన్ని ఎంపిక చేసుకుని తమ స్వంత మోక్షం కోసం కృషి చేయడానికి ప్రయత్నించి తమ దేశానికి లేదా మానవాళికి చెందిన సమస్యల గురించి మర్చిపోయారు. అంటే దేశానికి మానవాళ్ళకి సంబంధించిన సమస్యల గురించి ఆలోచించరు, ఇంకన్నీ వదిలేసేసి వెళ్ళిపోయి అక్కడ మోక్షం పొందారు. కానీ ఇప్పుడు వాళ్ళకు ఒక సమస్య వచ్చింది అనగానే ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ సమస్యకు కారణం ఏంటి, ఇవంతా ఒక రీసెర్చే కదా. ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తామో ఆ సమస్యలో మనం కూడా ఇరుక్కోకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం కదా. ఆ పాయింట్ చదువు మళ్ళీ. కంటిన్యూ చేయనా మేడం? అలాంటి వాళ్ళు తమ స్వార్థం కారణంగా ఆశ్రమాలు మఠాల సరిహద్దుల్లో మళ్ళీ మళ్ళీ జన్మిస్తూనే ఉంటారని నేను ఊహిస్తున్నాను. అంటే ఎవరైతే సన్యాసం అంటే గుహల్లో వీటిల్లో ఉంటారో వాళ్ళు ప్రత్యేకించి ఆశ్రమాలు కట్టుకోవడం, ఆ ఆశ్రమాల్లోనే ఉండటం, ఒక ప్రత్యేకంగా ఉండిపోతారు. నన్నంటుకోకు నామాల కాకి అంటారు. అంటే ఇంక వాళ్ళు ఇక్కడ ఇమ్మడలేరు జనాల మధ్యలో. వాడిని యాక్సెప్ట్ చేయలేరు, హెల్ప్ చేసేవాడిని హెల్ప్ చేసేవాడిని యాక్సెప్ట్ చేస్తారు, విమర్శించేవాడిని తిట్టేవాడిని వీళ్ళెవరిని యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకని? అట్లాంటి విమర్శ ఇవన్నీ కూడా మనం కూడా చేసి వచ్చాము. ఈ రోజు వాడు అలా ఉన్నాడు, వాడు నేర్చుకోవడానికే ఉన్నాడు, నేర్చుకుంటున్నాడు అని యాక్సెప్ట్ చేయలేరు. దొంగతనం చేసేవాడిని చూస్తే చాలు ఎక్కడ లేడి ఇరిటేషన్ వస్తుంది, నువ్వు దొంగవి అని. ఇవన్నీ కూడా దాటాలి. అందుకోసమే మనం సమాజంలో ఉన్నప్పుడే వీటన్నిటినీ దాటగలుగుతాము పరీక్షల ద్వారా. అక్కడ కొండ మీద కూర్చొని ఉంటే వీళ్ళు ఎవరూ లేరు, టైంకి తింటున్నాం, కూర్చుంటున్నాం, సాధన చేస్తున్నాం, మళ్ళీ పడుకుంటున్నాం, ఇంకేం లేదు, సెల్ఫ్ మోక్షమే ఉంటది. కానీ అందరి మధ్యలో తిరుగుతూ కూడా చేసినప్పుడు ఉంటది. నాకు ఈ కోరిక ఎప్పుడు వచ్చిందంటే అమర్నాథ్ టూర్ వెళ్ళాం మేము. అమర్నాథ్ టూర్ వెళ్ళి రిటర్న్ అవుతున్నాం గుర్రం మీద. నేను అప్పుడు మహావతర్ బాబాజీకి చెప్పుకున్నా, బాబాజీ నాకు ఇక్కడ ఏముంది, ఇక్కడ తిట్టేవాడు లేడు, ఎవ్వరూ లేరు, ఇక్కడ అంతా న్యూట్రల్ గానే ఉండిపోయింది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నేను బ్యాలెన్స్ గా ఉండగలగాలి, నాకు అటువంటి పరిస్థితులను కావాలి అని కోరుకున్నా. సడన్ గా నాకు ఆ కోరిక పుట్టింది అక్కడ. కానీ ఆ తరువాత సినిమా చూపించారు, అంటే నా కోరికను బట్టే కదా నాకు వచ్చే పరీక్షలు. ఆ తర్వాత నాకు పరీక్షలు మొదలైనవి. పరీక్షలు ఇప్పటికీ ఏం తగ్గలేదు, ఆ పరీక్షలు వస్తూనే ఉన్నాయి. కానీ ఆ రోజు కోరుకున్న కోరిక అప్పుడప్పుడు గుర్తొచ్చి ఈ పరీక్షలన్నీ రావడానికి నువ్వే కారణం, నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవమ్మా అని నా ఇన్నర్ నాకు చెప్తూ ఉంటుంది. అంటే విమర్శించే వాళ్ళు అసలు ఇంకన్నీ ఎదురవుతున్నా ఒక న్యూట్రల్ స్టేజ్ లో ఉండాలి. అది హైయెస్ట్ సమాధి స్థితిని మహావతార్ బాబాజీ సాధించుకున్నారు. అల్టిమేట్. వాడు తిట్టినా విమర్శించినా ఎట్టయినా కానీ వాడు అంగీకరించగలగా, మనం అంగీకరించలేం కదా. అంగీకరించగలిగే శక్తి పెంచుకోవాలంటే ఇక్కడ వీళ్ళ అందరి మధ్యలోనే ఉండాలి. ఒక రకంగా మానవాళి సంక్షేమం పట్ల వాళ్ళు నిజమైన ఆసక్తిని చూపే వరకు మానవాళి జీవన స్రవంతిలో కలిసి అసలైన
ఆధ్యాత్మికతను పెంపొందించుకోకుండా వాళ్లను నిరోధించడం జరుగుతుంది. మళ్ళీ చదువుతాను మేడం. ఒక రకంగా మానవాళి సంక్షేమం పట్ల వాళ్ళు నిజమైన ఆసక్తిని చూపే వరకు మానవాళి జీవన స్రవంతిలో కలిసి అసలైన ఆధ్యాత్మికతను పెంపొందించుకోకుండా వాళ్లను నిరోధించడం జరుగుతుంది. అసలైన ఆధ్యాత్మికతని పెంపొందించుకోకుండా వాళ్ళని వాళ్ళే నిరోధించుకుంటున్నారు. శిష్యులు వీలైనంత స్పష్టంగా సమస్యల గురించి తమకు చెప్తే తప్ప గురువులు సరైన చర్యలు తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితి తరచూ ఎదురవుతూనే ఉంటుందని చెప్తూ ఉంటారు. ఉదాహరణకు కార్యరంగంలో ఉన్న తన వాళ్ళ నుంచి అందే సమాచారంపైనే సైన్యాధ్యక్షుడి ఆజ్ఞలు ఆధారపడి ఉంటాయి. ఏదైనా పరిస్థితి, సమస్య లేదా సందర్భం విషయంలో మన మనస్సు స్పష్టతతో ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి గురువు మన మనస్సును ఒక పటంలాగా లేదా మూల నమూనాలాగా ఉపయోగిస్తారు. ఈ విధంగా 3 నిగూఢ మార్గాల ద్వారా ప్రపంచానికి సేవ చేయొచ్చు. ఇక్కడ 3 పాయింట్స్ ఇచ్చారు మేడం. ఓకే. శిష్యులు వీలైనంత స్పష్టంగా సమస్యల గురించి తమకు చెప్తే తప్ప గురువులు సరైన చర్యలు తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితి తరచూ ఎదురవుతూనే ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే శిష్యులు కరెక్ట్గా సమస్య ఇది అని గురువుకి చెప్పుకుంటేనే కదా గురువు మనకి సొల్యూషన్ ఇచ్చేది. ఎందుకని గురువు అనగానే ఒక సీనియారిటీలో ఉంటారు, వాళ్ళు ఇవన్నీ చూసుంటారు, అందుకని దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. అది ఉదాహరణకు కార్యరంగంలో ఉన్న తన వాళ్ళ నుంచి అందే సమాచారంపైనే సైన్యాధ్యక్షుడి ఆజ్ఞలు ఆధారపడి ఉంటాయి. ఏదైనా పరిస్థితి, సమస్య లేదా సందర్భం విషయంలో మన మనస్సు స్పష్టతతో ఉన్నప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి గురువు మన మనస్సును ఒక పటంలాగా లేదా మూల నమూనాలాగా ఉపయోగిస్తారు. మన మనస్సును ఒక పటంలాగా చూసి దాన్ని క్లియర్ చేయడానికి అవసరమైన సొల్యూషన్ ఇవ్వగలుగుతారు అప్పుడు వాళ్ళు. ఈ విధంగా 3 నిగూఢ మార్గాల ద్వారా ప్రపంచానికి సేవ చేయవచ్చు. 1. సమస్యలకు సరైన పరిష్కారాలతో కూడిన ఆలోచన రూపాలను సృష్టించడం ద్వారా. 2. మన సౌరదేవత లేదా గురువు నుంచి ఉన్నత దివ్య దర్శనాలను, ప్రేరణలను అందుకోవడం ద్వారా. ఫస్ట్ పాయింట్ ఏందమ్మా? చదువులే 3 చదువు. 3వది సౌరదేవతలకు లేదా గురువుకు సమస్య గురించి స్పష్టంగా తెలియజేసి తగిన చర్యను ఆశించడం ద్వారా. ఫస్ట్ పాయింట్ మేడం, సమస్యలకు సరైన పరిష్కారాలతో కూడిన ఆలోచన రూపాలను సృష్టించడం ద్వారా. సరి అయిన ఆలోచన రూపాలని సృష్టించడం ద్వారా జరుగుతుంది. సమస్యలకు సరైన పరిష్కారాలతో కూడిన ఆలోచన రూపాలను సృష్టించడం ద్వారా. ఇప్పుడు సమస్య వచ్చింది, సమస్యకు పరిష్కారం కూడా మనలోనే ఉంటది అని అంటారు. సమస్య నీదే, దానికి సంబంధించిన పరిష్కారము నీలోనే ఉంది అంటారు. నీలోనే ఉంది అని ఎందుకంటారు? మాస్టర్స్ నుంచి, పరమాత్మ నుంచి మనకి ఎప్పుడు ఆదేశాలు వస్తూ ఉంటాయి. ఆ వచ్చిన ఆదేశాలను మనం క్యాచ్ చేయగలిగినప్పుడు మన సమస్యకు మనలోనే పరిష్కారం ఉంది అని మనకు అర్థమవుతుంది. అందుకని ఆ సమస్య యొక్క పరిష్కారాన్ని వెతికి దాన్ని క్లియర్ చేసుకోవాలి.
2 మన సౌర దేవత లేదా గురువు నుంచి ఉన్నత దివ్య దర్శనాలను, ప్రేరణలను అందుకోవడం ద్వారా. గురువు నుంచి ఇప్పుడు గురువు ఆ, ఇప్పుడు ఒక మేడం ఒక ఆవిడ ఉంది. ఆవిడ చెప్తూ ఉంది, కలలో నన్ను సారు వెంకటేశ్వర స్వామి వద్దకు తీసుకెళ్లారు అని చెప్తుంది. అంటే ఆ గురువు వల్ల వాళ్ళు అక్కడ దాకా వెళ్ళగలిగే శక్తి కూడా వస్తుంది. మాస్టర్స్ తీసుకెళ్తుంటారు ఆ గురువులు. ఇప్పుడు కొంతమంది పైన మాస్టర్స్ వచ్చి ఒక్కొక్క లోకానికి తీసుకెళ్ళినట్టు కొంతమందికి, మరి వెంకటేశ్వర స్వామి తీసుకుపోయినట్టు, ఆంజనేయ స్వామి దగ్గరికి తీసుకుపోయినట్టు ఇలా కళలు వస్తుంటాయి. అలాగా పరమ గురువులు వీళ్ళందరూ అక్కడికి తీసుకువెళ్ళి మనకి ఆ దర్శనం కలిగేటట్టు చేస్తారు. 3 సౌర దేవతకు లేదా గురువుకు సమస్య గురించి స్పష్టంగా తెలియజేసి తగిన చర్యను ఆశించడం ద్వారా. నిజానికి అంతర్జ్ఞాన తలంలో ఉండే ఆశ్రమాలు చాలా వరకు పరమ గురువుల మండలి దివ్య ప్రణాళికతోనూ ప్రపంచంలోని సమస్యలతోనూ నిమగ్నమై ఉంటాయి. మళ్ళీ చదువుతాను మేడం. నిజానికి అంతర్జ్ఞాన తలంలో ఉండే ఆశ్రమాలు చాలా వరకు పరమ గురువుల మండలి దివ్య ప్రణాళికతోనూ ప్రపంచంలోని సమస్యలతోనూ నిమగ్నమై ఉంటాయి. అంటే మళ్ళీ చదువు మాలైన. మేడం, నిజానికి అంతర్జ్ఞాన తలంలో ఉండే ఆశ్రమాలు చాలా వరకు పరమ గురువుల మండలి దివ్య ప్రణాళికతోనూ ప్రపంచంలోని సమస్యలతోనూ నిమగ్నమై ఉంటాయి. ఆ ఆశ్రమాలు అనేవి ఈ రెండిటితో నిమగ్నమై ఉంటాయి. పరమగురు మండలి మాస్టర్స్ తోటి కానీ సమస్యలతోటి బయటికి, అంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆ ఆశ్రమానికి, ఇప్పుడు తపోవనం ఉంది, అక్కడికి వెళ్ళగానే వాళ్ళకి ఏదో సొల్యూషన్ జరిగినట్టు, అక్కడ ఏదో శక్తి అందించబడినట్టు, ఇంకా వాళ్ళకి చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అది అలాగా ఆ ప్రదేశానికి వెళ్ళగానే ఆ శక్తిని తీసుకోవడం ద్వారా ఆ శక్తి మనకి ఆ సమస్యల నుంచి, అంటే శక్తి ఓ సమస్యల నుంచి రాదు. మనం ఇంట్లో ఉండి అనవసరపు ఆలోచనలు చేసి ఎంతో శక్తిని కోల్పోతుంటాం. అలా ఆ శక్తి క్షేత్రంలోకి, ఆ ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు ఆ శక్తిని తీసుకొని మనల్ని మనం రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాం. అది ఆ ఆశ్రమంలో ప్రవేశించే ప్రతి శిష్యుడికి దివ్య ప్రణాళిక గురించి తెలిసి ఉండాలి. అలాగే జీవితపు సమస్యల పట్ల వీలైనంత ఎరుక ఉండాలి. జీవితం సమస్య పట్ల వీలైనంత ఎరుక కూడా ఉండాలి. ఆ సమస్యల పట్ల ఎరుక లేదు అనుకోండి, ఆ సమస్య ఎందుకు వచ్చింది అని కారణాన్ని చూడకపోగా కొత్త కర్మలో ఇరుక్కుంటాం. అక్కడ ఆ కా- సమస్యలో నుంచి ఏం లెర్నింగ్ తీసుకోవాలో అది కూడా తీసుకోకుండా మిస్ అయిపోతాం. కానీ కేవలం ఇది మాత్రమే సరిపోదు. దివ్య ప్రణాళికకు మానవాళికి సంబంధించిన ఏదైనా నిర్దిష్టమైన సమస్యకు పరిష్కారాన్ని సూచించే ఆలోచన రూపంతోనే అతడు ఆశ్రమానికి రావాలి. లేదా ఆ సమస్యకు స్పష్టమైన పరిష్కారాన్ని పొందడంలో సహాయపడేలా ఆ సమస్య గురించిన సరికొత్త పరిశీలనను అతడు ఆశ్రమానికి సమర్పించాలి. ఇందాక మనం చెప్పుకుంది అదే కదా, ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సమస్యకి సొల్యూషన్ దొరుకుద్ది. అంటే ఆ శక్తి క్షేత్రంలోకి వెళ్ళినప్పుడు ఆ మాస్టర్స్ యొక్క కనెక్టివిటీ తోటి మనకు దొరుకుద్ది. అది మళ్ళీ చదువునా మేడం ఆ పారాగ్రాఫ్? నిజానికి అంతర్జ్ఞాన తలంలో ఉండే ఆశ్రమాలు చాలా వరకు పరమ గురువుల మండలి దివ్య ప్రణాళికతోనూ ప్రపంచంలోని సమస్యలతోనూ
నిమగ్నమై ఉంటాయి. ఆ ప్రపంచంలోని సమస్యలతో నిమగ్నమై ఉంటాయి అంటే ఇప్పుడు తపోవనం ఉంది. తపోవనంలో ప్రతిదీ అక్కడ స్థాపన జరిగేటప్పుడు ఆ మాస్టర్ యొక్క బ్లెస్సింగ్స్ తోనే అక్కడ జరిగినాయి. ఆ పరమ గురు మండలి యొక్క బ్లెస్సింగ్స్ తోనే ఆ పనులన్నీ జరిగినాయి. ఎక్కడ ఏ మాస్టరు ప్రతి విగ్రహ ప్రతిష్టకి ప్రతి ఒక్క దానికి వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తోనే ఇక్కడ జరుగుతూనే ఉన్నాయి తపోవనంలో. అలాగా బ్లెస్సింగ్స్ తో జరగటం, సమస్యలు అని చదివా ఒకసారి మళ్ళీ చదువు. ప్రపంచంలోని సమస్యలతోనూ నిమగ్నమై ఉంటాయి. ప్రపంచంలోని సమస్యలతో నిమగ్నమై ఉంటాయంటే ఎప్పుడైతే మనం ఆశ్రమంలోకి వెళ్తామో అక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటూ సేవ చేసుకుంటూ మన సమస్యల యొక్క కొంత భాగాన్ని తగ్గించుకునే అవకాశాలు మనకు వస్తాయి. అక్కడికి వెళ్తున్నాం, సేవ చేస్తున్నాం, చక్కగా అన్ని చేస్తున్నప్పుడు మన యొక్క సమస్యలో కొంత భాగాన్ని క్లియర్ చేసినట్టే కదా, ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టే కదా. అలాగా. ఆ ఆశ్రమంలో ప్రవేశించే ప్రతి శిష్యుడికి దివ్య ప్రణాళిక గురించి తెలిసి ఉండాలి. అలాగే జీవితపు సమస్యల పట్ల వీలైనంత ఎరుక ఉండాలి. సమస్యలు పట్ల ఎరుక లేదు, అదే ఇంతకన్నాను కదా, ఎరుక లేదు అంటే మళ్ళీ మనం కొత్త కర్మల్లో ఇరుక్కుంటాం, జాగ్రత్త ఉండదు. కానీ కేవలం ఇది మాత్రమే సరిపోదు. దివ్య ప్రణాళికకు మానవాళికి సంబంధించిన ఏదైనా నిర్దిష్టమైన సమస్యకు పరిష్కారాన్ని సూచించే ఆలోచన రూపంతోనే అతడు ఆశ్రమానికి రావాలి. ఒక పరిష్కారం దొరుకుద్ది అని అనుకుంటూనే అతను రావాలి అక్కడికి. అది దొరుకుద్ది, అక్కడ పరిష్కారం తప్పకుండా దొరుకుద్ది. లేదా ఆ సమస్యకు స్పష్టమైన పరిష్కారాన్ని పొందడంలో సహాయపడేలా ఆ సమస్య గురించిన సరికొత్త పరిశీలనను అతడు ఆశ్రమానికి సమర్పించాలి. అంటే అక్కడ ఇప్పుడు అక్కడికి వచ్చాక సమస్యకు సొల్యూషన్ దొరకచ్చు, లేకపోతే అక్కడికి వచ్చిన వాళ్ళకి ఆ సొల్యూషన్ అందించడం ద్వారా కూడా వర్క్ చేయొచ్చు. ఇప్పుడు సర్పదోషము ఉంది, సర్పదోషాన్ని క్లియర్ చేసుకున్నారు చాలా మంది. అక్కడికి వెళ్ళినప్పుడు మానసాదేవి అస్తిక మహాముని కాడ కూర్చున్నప్పుడు అక్కడ నిద్ర చేసినప్పుడు, అంటే పడుకోవడం అంటే ఆశ్రమంలో నిద్ర చేసినప్పుడు, అలాంటప్పుడు కూడా మనకి కొన్ని సమస్యలు, ఇప్పుడు సార్ ఉన్నారు, సార్ ఎన్నో సమస్యలకు పరిష్కారాలు తెలుసుకొని అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అందిస్తున్నాడా, అందించట్లేదా? అక్కడ సర్పదోషానికి చేయిస్తున్నారు, కర్మ విపాక ఇక్కడ చేయిస్తున్నారు, అన్ని చేయిస్తూ వాళ్ళు క్లియర్ చేస్తున్నారా లేదా? అలాగా సాధకుడు లేదా శిష్యుడికి ప్రాపంచిక సమస్యలతో ప్రమేయం ఉండి ఆ సమస్యల గురించి అతడికి స్పష్టమైన అవగాహన ఉంటే కనుక అతడి మనస్సు ఓ సమాచార కేంద్రంలా గురువుకు ఉపకరిస్తుంది. మనస్సు సమాచార కేంద్రం లాగా గురువుకి. మళ్ళీ చదువు మా లైను. మేడం, సాధకుడు లేదా శిష్యుడికి ప్రాపంచిక సమస్యలతో ప్రమేయం ఉండి ఆ సమస్యల గురించి అతడికి స్పష్టమైన అవగాహన ఉంటే కనుక అతడి మనస్సు ఓ సమాచార కేంద్రంలా గురువుకు ఉపకరిస్తుంది. అంటే ఆ సమస్యకు సొల్యూషన్ తెలిసింది, వాళ్ళిద్దరి మధ్య కనెక్టివిటీ ద్వారా గురువుకి ఆ సొల్యూషన్ అర్థమవుతుంది అనమాట. అది గురువు శిష్యులకు మధ్య కనెక్టివిటీ. దాని ప్రకారం ఆయన చర్యలు తీసుకుంటారు. గురువు దానికి తగ్గట్టుగా పని చేస్తాడు. గురువు గారు ఆ చర్యలను ఏ విధంగానైనా తీసుకోవచ్చు. తనకు అతి సన్నిహితులైన శిష్యులకు ఆదేశాలు ఇవ్వవచ్చు, లేదా కొన్ని రకాల భావాలను కొందరి మనస్సులో ముద్రపడేలా చేసి ప్రేరణ కలిగించవచ్చు, లేదా ఏదైనా సేవ చేయడానికి ప్రజలు
పరస్పరం కలుసుకునేలా టెలిపతి ద్వారా సహాయం చేయవచ్చు. టెలిపతి ద్వారా ఆటోమేటిక్గా అక్కడ పని జరుగుతుంది. జాతికి సేవ చేయడంలో ఈరోజు చాలేమ్మా. ఓకే మేడం. ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చిన ప్రవీణ మేడం గారికి, టార్కం గురువు గారికి ఆత్మ ప్రణామాల్ని, కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. అందరికీ థ్యాంక్ యూ మాస్టర్స్.